అందరికీ నమస్కారం. మరి ఎన్ఎంసీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం అండి. మరి ఈరోజు మన ఎన్ఎంసీ ఛానల్‌లో ఒక ముఖ్యమైన టాపిక్‌ని మాట్లాడుకుంటున్నాం. ఆధ్యాత్మికంలో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. ఎందుకంటే ఒక ఆధ్యాత్మికం అనే కాకుండా దీంట్లో మన ప్రాపంచికానికి కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చే టాపిక్ అన్నమాట. ఈ టాపిక్ ఏంట్రా అంటే వర్తమానంలో అంటే ఈ క్షణంలో మనం ఎలా జీవించాలి? చూడండి, మన మనసు చంచలమైనదనమాట. ఎందుకని? అయితే గతంలోకి, లేపోతే భవిష్యత్తు గురించి మనల్ని సతమతమయ్యే విధంగా ఆలోచనలకి గురి చేసి, మనం ఏం చేస్తున్నామో తెలియక అటు ఇటు షఫుల్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన మనసు అలా చంచలమవుతూ ఇష్టమొచ్చినట్టు మన బుర్రల్ని ఆలోచన స్థితికి తీసుకెళ్తుందో, మన యొక్క మెంటల్ స్టేట్ ఏమవుతుందంటే బాగా స్ట్రెస్‌కి ఉంటుందనమాట. ఎందుకంటే గతంలో మీకు బాగా నొప్పిచ్చే ఇన్సిడెంట్ అయ్యుండొచ్చు. లేదా ఫ్యూచర్‌లో జరగబోయే ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు నిన్ను ఆలోచన లేకుండా చేయడం వల్ల కూడా కావచ్చు. జరుగుతాయి. జరిగిన వాటిని మనం ఏమైనా చేయగలమా? చేయలేము. జరగబోయే వాటిని మనం ఏమైనా ఆపగలమా? ఆపలేము. కానీ మనం వర్తమానంలో మనం ఏం చెయ్యాలి? ఏం చేస్తే మనం వర్తమానంలో జీవిస్తామంటే సరైన సాధన చేయాలి. సరైన సాధన అంటే నీ యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నిటినీ కూడా నీ అదుపులోకి తెచ్చుకోవాలి. ఏ విధంగా తెచ్చుకోగలవంటే కేవలం నువ్వు శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ద్వారానే నువ్వు ఏదైనా సాధించగలవన్నమాట. ఎందుకంటే శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే నువ్వు పెడుతూ ధ్యానం చేస్తున్నావో అప్పుడు నీ ఆలోచనలన్నీ శూన్యమవుతూ ఉంటాయి. నీ యొక్క మానసిక స్థితి కూడా మెల్లిమెల్లిగా మారుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఎప్పుడైనా సరే నువ్వు పర్ఫెక్ట్‌గా జా జీవించగలవనమాట. ఎందుకంటే చూడండి, గతంలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. గతంలో నీ నీ వల్ల ఒక అబ్బాయి నొప్పించబడ్డాడు. లేదా ఎదుటోడి ద్వారా నువ్వు నొప్పించబడ్డావు. దాన్ని నువ్వేమైనా మార్చగలవా ఇప్పుడు? క్షమించమని మాత్రం కోరగలవు. ఎదుటోడినైనా సరే, లేపోతే ఆ ఇన్సిడెంట్ జరిగిన కారణాన్నైనా సరే, లేపోతే నువ్వు నువ్వు క్షమాపణ మించి ఇంకేమైనా కోరగలవా? కోరలేవు. కానీ దానిలో నుంచి నువ్వు బయటికి రాలేవన్నమాట. దాంట్లో నుంచి నువ్వు ఎప్పుడైతే బయటికి రాగలిగావో అప్పుడే నువ్వు సరైన స్థితిలో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు నిన్న నీకేదో అవమానం జరిగింది. ఆ అవమానం జరిగిందని చెప్పి దాని గురించి బాధపడుతూ నువ్వు నీ మైండ్ సెట్‌ని ఇదిగా మార్చేసుకుంటే ఏం చేయగలుగుతావు? ఏమీ చేయలేవు. ఇప్పుడు వర్తమానంలో ఎట్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో నువ్వు జీవించగలగాలి. ఎట్ ప్రెజెంట్ నువ్వు ఎలా గలగాలి? కేవలం శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ద్వారానే నువ్వు జీవించగలుగుతావు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు కళ్ళు మూసుకొని నీ జ్ఞానేంద్రియాలు, నీ కర్మేంద్రియాలు అన్నిటినీ నీ అదుపులోకి తీసుకొచ్చుకున్నావో అక్కడ కేవలం నీ యొక్క మానసిక ఒత్తిడి మెల్లిమెల్లిగా అన్ని విధాలుగా తగ్గుతూ నిన్ను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేస్తుందన్నమాట. నువ్వు ఎప్పుడైతే స్ట్రెస్‌తో గురయ్యి నీ యొక్క ఆలోచనలు అయితే గతంలోనూ లేపోతే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నీ యొక్క స్ట్రెస్‌ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావో అప్పుడు నీకు తెలియకుండా ఆ రోగాలన్నీ నీ ఒంట్లోనే ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బీపీ. గతం గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటే నీకు తెలియకుండా నీ బీపీ పెరిగిపోతది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కూర్చున్నా కూడా నీ యొక్క బీపీ పెరిగిపోతది. వర్తమానంలో నువ్వు జీవించలేవు. వర్తమానంలో జీవించాలంటే మెయిన్‌గా 3 చేయాలి. ధ్యానము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం. ఈ మూడిట్లో ఏం చేసినా కూడా నీకు చక్కటి ఆరోగ్యం వస్తుందనమాట. ఈ యొక్క ఆరోగ్యాన్ని నువ్వు పొందాలంటే నువ్వు తీసుకునే ఆహారంతో కూడా వ్యవహారం ఉంటుంది కాబట్టి నీ యొక్క ఆహారపు అలవాట్లు, నీ యొక్క ఆహార నియమాలను నువ్వు తప్పనిసరిగా మార్చుకోవాలి. నువ్వు ఏ విధంగా నీ ఆహార నియమాలను మార్చుకుంటూ వెళ్తున్నావో అప్పుడు నువ్వే పర్ఫెక్ట్‌గా ఈ ఊర్లో ఉంటావు. ఇది ఏదైనా సరే ఆచరిస్తేనే చెప్పాలి. మనం ఆచరించాలి.
మనం ఆచరించాలి అంటే మన ఆచరణ మన సాధనలో బాగా పెరుగుతూ వెళ్ళాలి. మన సాధన ఎప్పుడైతే పెరుగుతూ వెళ్ళిందో మనం అంతే విధంగా ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తాం మాస్టర్స్. ఎందుకంటే చూడండి గా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక చిన్న కథలాగా చెప్తాను. ఆ చిన్న కథ ఏంటంటే ఒక బాలుడు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు. ఓకే. తన ఫ్రెండు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట. ఓకే. ఇద్దరు ఫ్రెండ్స్. ఒకతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఒకతనికి చిన్న 2, 3 మార్కులు తేడాతో సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఓకే. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యల ఎంత ఇది ఉంటదంటే రైవల్రీ పెరిగిపోతా ఉంటది. ఈ యొక్క ఉన్న ఫ్రెండ్‌షిప్ కాస్త రైవల్రీగా మారిపోయి దూరం పెరుగుతా ఉంటది. ఎందుకు? ఫస్ట్ ర్యాంకోడు బానే ఉంటాడు. వాడి పనాడు చేసుకుంటూ పోతాడు. కానీ సెకండ్ ర్యాంకోడు ఏం చేస్తాడు? ఈడు నాతో పాటు కలిసి తిరిగాడు. నాతో పాటు కలిసి చదివాడు. నేను ఏది రాస్తే అది రాసాడు. కానీ వాడికెందుకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది? నాకెందుకు రాలేదు? ఇలాగా సతమతం అవుతూ తన ఆలోచన గతంలో ఉండిపోతదక్కడ. పోనీ భవిష్యత్తులో తెచ్చుకుందామనే ప్రయత్నం కూడా చేయట్లా. వర్తమానంలో తను కూర్చొని చదువుకోవాలి. కూర్చొని అయ్యో! నేను 3 మార్కులు ఎక్కడ కోల్పోయానని ఆలోచించకుండా, సరే పోతే పోయినయి 3 మార్కులు నెక్స్ట్ ఎగ్జామ్‌లో బాగా రావాలని ఆలోచించకుండా ఏం చేస్తున్నాడు? ఆ గతంతోనే పోరాడుతూ ఉండి, ఆ సెకండ్ ర్యాంక్ నుంచి కూడా ఇంకా డౌన్ స్టేజ్‌కెళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే తను అక్కడ వర్తమానంలోకి రాలేకపోతున్నాడు. వర్తమానంలో ఉండలేకపోతున్నాడు. వర్తమానంలో జీవించలేకపోతున్నాడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ మనం వర్తమానంలో జీవించాలి. ఈరోజు వర్షం వచ్చిందంటే అది ఈ రోజుతోనే అయిపోయిందని అనుకోవాలి. ఈరోజు ఎండ కాసిందంటే ఈ రోజుతోనే అయిపోవాలి. ఈరోజు నువ్వు భో భోజనం చేసావంటే అది ఈ రోజుతోనే ఎండ్ అవ్వాలి. ఈరోజు నువ్వు ఆహ్, చక్కగా మంచిదేదైనా తీసుకున్నావంటే అది ఈ రోజుతోనే ఉండాలి. నిన్న నేను దోస తిన్నాను, ఈరోజు ఇడ్లీ తింటాను. లేదా నిన్న నేను ఇడ్లీ తిన్నాను, ఈరోజు పూరి తింటాను. ఇలాగా అంటే గతంతో ముడిపెట్టుకోకూడదు. గతంతో మనం అసలు ఎప్పుడు ఏ విధంగాను ఇలా చిక్కుముళ్ళేసుకోకూడదు. అలాగే భవిష్యత్తు విషయానికొస్తే జరగబోయేది జరుగుతూ ఉంటది. మనం వర్తమానం నుండి ప్లాన్ జేసుకోవాలి. నేనేం కాదనను. ఇప్పుడు నువ్వు 10థ్ చదువుతున్నావు. రేపు పొద్దున్న ఇంజినీర్ అవుతావా? డాక్టర్ అవుతావా? లేపోతే ఏమవుతావనేది ప్లాన్ జేసుకోవాలి. అంతేగాని నేను రేపొద్దున్న ఇంజినీర్ అయితే ఎలా ఉంటాను? డాక్టర్‌నైతే ఎలా ఉంటాను? అనే విషయాల్లో అక్కర్లేని ఒత్తిడి తీసుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర డబ్బుందనుకో, ఈ డబ్బుతో నీకు పిరమిడ్ కట్టాలి అనుంటే పిరమిడ్ కట్టు. కట్టడం స్టార్ట్ చెయి. అదొక ప్లాన్. అంతేగాని నేను ఇంత పిరమిడ్ కట్టేస్తాను. ఇన్ని క్లాసులు జరిగిపోతాయి. ఇంతమంది మాస్టర్స్ మన ఇంటికొస్తారు. ఇయన్నీ ఇప్పుడున్న వర్తమానంలో అక్కర్లేని ఆలోచనలేసుకొని భవిష్యత్తు గురించి స్ట్రెస్ తీసుకోవద్దు. ఇదే నేను చెప్తున్నాననమాట. అయితే గతం గురించి ఎత్తుకుంటూ నన్ను అలా ఇది చేశారు. నేను మళ్ళీ ఇంకా అక్కడికి ఇంకేం చేయగలను అని బాధపడడం. భవిష్యత్తులో అది జరుగుతదా? లేదా? అనే దాని గురించి ఆలోచించడం. ఇయన్నీ మానేసి వీటన్నిటిని నియంత్రించుకొని కేవలం నువ్వు వర్తమానంలో జీవించడం మొదలుపెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్త అని శ్రీకృష్ణ భగవానుల వారు కూడా చెప్పారు. అవునా? మనం ఇప్పుడు ఏమున్నాము? ఏం చేస్తున్నాము? ఏం తింటున్నాము? వీటన్నిటికి కూడా సృష్టికర్తలం మనమే. కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు ఆచరించండి. మన జీవితం చాలా చిన్నది. దాన్ని ఇంత చిన్న జీవితాన్ని మనం ఎంత పెంచుకుంటూ వెళ్తే అంత బావుంటదని నేను మనసా వాచా కర్మేన కోరుకుంటున్నాను. మీ యొక్క సాధనే మీకు శ్రీరామ రక్ష అవుతది. మీ యొక్క సాధనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తది. మీ యొక్క సాధనే మిమ్మల్ని కాపాడుతది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ప్రతి ఒక్కరూ కూడా వర్తమానంలో జీవించండి. మనం భవిష్యత్తు గురించి ఆలోచించొద్దు. అలానే గతం గురించి బాధపడొద్దు. వర్తమానమే ఏమిటో దాని గురించి మాత్రమే మనం ఆలోచన చెయ్యాలి. ఓకే ఫ్రెండ్స్. ఈ యొక్క మెసేజ్‌ని మీ అందరికీ అందించడం కోసం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు
నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.